నిమిషప్రియ 1989 జనవరి 1వ తేదీన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. తల్లి ప్రేమకుమారి ఇరుగు పొరుగు వాళ్ల ఇళ్లల్లో పాచిపనికి వెళ్లేది. తల్లి కష్టాన్ని కళ్లారా చూస్తూ పెరిగిన ప్రియ ఎలాగైనా ఈ దుర్భర పరిస్థితుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలని అనుకుంది. చిన్నప్పటినుంచి కష్టపడి చదివింది. కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండాలంటే త్వరగా పూర్తయ్యే కోర్సు చేయాలనుకుంది. చాలా మంది కేరళ అమ్మాయిల మాదిరిగానే ప్రియ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసింది. కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయటం కోసం పట్టుమని 19 ఏళ్లు నిండకుండానే ఉద్యోగం కోసం 2008లో గల్ఫ్ కంట్రీస్లో ఒకటైన యెమెన్ దేశానికి వెళ్ళింది. యెమెన్లోని పలు ఆస్పత్రుల్లో పనిచేసింది. కుటుంబం కాస్త ఆర్థికంగా కుదురుకుంది. ప్రియకు ఆమె కుటుంబం పెళ్లి సెట్ చేయటంతో 2011లో తన సొంతూరైన కేరళలోని పాలక్కాడుకు వచ్చింది. ఆటో డ్రైవర్గా పనిచేసే టామీ థామస్ అనే వ్యక్తిని ప్రియ వివాహం చేసుకుంది. ఆ తర్వాత థామస్, ప్రియ దంపతులు యెమెన్కు వెళ్లిపోయారు. అక్కడ థామస్కు ఓ ఎలక్ట్రీషియన్కు అసిస్టెంట్గా పని దొరికింది. 2012లో వారికి ఓ కుమార్తె జన్మించింది. ఈ క్రమంలోనే ప్రియా, థామస్ దంపతులు యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలనుకున్నారు. కాని యెమెన్ చట్టాల ప్రకారం కేవలం ఆ దేశ పౌరులకు మాత్రమే స్థానికంగా క్లినిక్కులు, వ్యాపార సంస్థలను స్థాపించటానికి హక్కు ఉంటుంది. ఒకవేళ బయట దేశాలకు చెందిన వారు కంపెనీలు పెట్టాలంటే ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో యెమెన్ దేశానికి చెందిన తలాల్ ఆదిబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. యెమెన్లో ఆల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. 2014లో తమ కుమార్తెకు సంబంధించిన సంప్రదాయ వేడుక బాప్టిజం కోసం ప్రియా, థామస్ దంపతులు కేరళకు వచ్చారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం మెహదీ కూడా వారితో పాటు ఇండియాకి వచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేని టైం చూసి గుట్టుగా ప్రియా పెళ్లి ఫోటోలను మెహదీ దొంగలించాడు. బాప్టిజం కార్యక్రమం ముగిగాని ప్రియా తిరిగి యెమెన్ వెళ్లిపోయింది. యెమెన్లో బిడ్డను పెంచటం కష్టమవుతుందని థామస్ పాపతో కలిసి కేరళలో ఉండిపోయాడు. అదే సంవత్సరం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది. ఆ సమయంలో భారత ప్రభుత్వం యెమెన్కు రాకపోకలను నిలిపివేసింది. దీంతో ప్రియా తిరిగి ఇండియాకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. భర్త, కూతురు కేరళలో ఉండిపోవటం, ఇండియాకు యెమెన్కు మధ్య రాకపోకలపై నిషేధం ఉండటంతో ప్రియా ఒంటరిదైపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న తలాల్ ఆదిబ్ మెహదీ భారీ కుట్రకు తెరలేపాడు. క్లినిక్కు సంబంధించిన యాజమాన్య పత్రాలను తారుమారు చేశాడు. ప్రియా ఇంట్లో దొంగలించిన పెళ్లి ఫోటోలను మెహదీ మార్పింగ్ చేశాడు. ప్రియను తన భార్యగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఆమె నెలవారీ సంపాదనలో నుంచి డబ్బులు కూడా తీసుకోవటం మొదలుపెట్టాడు. ప్రియా పాస్పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. తద్వారా ప్రియా శాశ్వతంగా యెమెన్ దేశాన్ని విడిచి వెళ్లకుండా చేశాడు. చివరికి ప్రియా తన కుటుంబంతో మాట్లాడటానికి ఉన్న అన్ని దారుల్ని కట్ చేశాడు. డ్రగ్స్కు బానిసైన మెహదీ క్రమంగా ప్రియను చిత్రహింసలకు గురిచేసేవాడు. పలుమార్లు తుపాకీతో ఆమెను బెదిరించాడు. మెహదీ వేధింపులు పెరిగిపోవటంతో ప్రాణాలకు తెగించి మరీ 2016లో అతడిపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని అక్కడి పోలీసులు ప్రియా ఫిర్యాదును పట్టించుకోలేదు. పైగా తప్పుడు ఫిర్యాదు చేసిందంటూ తిరిగి ప్రియనే పోలీసులు అరెస్ట్ చేసి 6 రోజుల పాటు జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే ఏం చెయ్యాలో దిక్కుతోచని ప్రియా 2017లో తన క్లినిక్కు సమీపంలో ఉన్న జైలు వార్డెన్ను సంప్రదించింది. మెహదీ చెర నుంచి ఎలా బయటపడాలో చెప్పాలని సలహా కోరింది. దీంతో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడు నిద్రలో ఉండగా నీ పాస్పోర్టు ఎక్కడుందో కనిపెట్టి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని జైలు వార్డెన్ సలహా ఇచ్చారు. స్వతహాగా నర్సైన ప్రియా ఓ రోజు మెహదీకి తెలియకుండా మత్తుమందు ఇచ్చింది. అయితే డ్రగ్స్కు అలవాటు పడ్డ మెహదీకి ఆ మత్తు పనిచేయలేదు. దీంతో డోస్ పెంచి మత్తు ఇచ్చింది. ఈ క్రమంలో మత్తు డోస్ ఎక్కువ కావటంతో మెహదీ చనిపోయాడు. దీంతో దిక్కుతోచని ప్రియా మెహదీ మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంకులో పారేసింది. చివరికి పాస్పోర్టు తీసుకుని అక్కడి నుంచి సౌదీకి పారిపోయేందుకు ప్రియా ప్రయత్నించగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన యెమెన్ ట్రయల్ కోర్టు 2018లో ప్రియకు మరణశిక్ష విధించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ప్రియ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కాని ప్రియకు లాయర్లను పెట్టుకునే స్తోమత లేకపోవటంతో 2018లో ట్రయల్ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును 2023లో సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 31న యెమెన్ దేశాధ్యక్షుడు రషద్ అల్ అల్మీ కూడా నిమిష ప్రియకు మరణశిక్షను ఆమోదించే ఫైలుపై సంతకం చేశారు. దీంతో ప్రియ విడుదలకు అన్ని దారులు మూసుకున్నట్టయింది. వాస్తవానికి ముస్లిం షరియా చట్టాన్ని అనుసరించే దేశాల్లో బాధిత కుటుంబం నుంచి దోషులు క్షమాభిక్ష పొంది ఆ కుటుంబానికి బ్లడ్ మనీ అంటే పరిహారం చెల్లిస్తే ఆయా ప్రభుత్వాలు మరణశిక్షను రద్దు చేయవచ్చు. దీనికోసం బాధిత కుటుంబంతో చర్చలు జరపడం ముఖ్యం. కానీ ఇండియాకు చెందిన ప్రియ
భారత ప్రభుత్వ సహకారం లేకుండా అది సాధ్యం కాదు. సొంతంగా బాధిత కుటుంబాన్ని ప్రియా తరపున వ్యక్తులు ఆశ్రయించే అవకాశం లేదు. దీంతో తన కూతురు ప్రియను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ తల్లి ప్రేమకుమారి 2023లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2017లో భారత పాస్పోర్టు కలిగిన వారు యెమెన్కు ప్రయాణించడాన్ని నిరోధించిన నోటిఫికేషన్ను సడలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో 57 ఏళ్ల ప్రేమకుమారి తన కూతురి కోసం యెమెన్ వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ యుద్ధంతో నాశనమైన యెమెన్కు వెళ్లటం అత్యంత ప్రమాదకరమని భారత అధికారులు హెచ్చరించారు. కానీ తన కుమార్తె ప్రియను ఎలా అయినా రక్షించాలనే తపనతో తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ప్రేమకుమారి సిద్ధమయ్యారు. ఒకవేళ ఈ ప్రయాణంలో తాను చనిపోతే భారత ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, తన ఇష్టప్రకారమే యెమెన్కు ప్రయాణించేందుకు అంగీకరిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ను సమర్పించారు. తర్వాత కొచ్చి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రేమకుమారి యెమెన్ దేశ రాజధాని సనా జైలులో ఉన్న ప్రియను 2024 ఏప్రిల్ 24న కలిశారు. కూతుర్ని ప్రాణాలతో చూసిన ప్రేమకుమారి కన్నీటి పర్యంతమైంది. ఎలాగైనా తన కూతుర్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. యెమెన్ నుంచి కేరళకు తిరిగి వచ్చింది. ప్రియను కాపాడుకోవాలంటే బాధిత వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వటం మాత్రమే పరిష్కారమని భావించింది. దీంతో స్థానికంగా ఉండే చర్చ్, ఇతర దాతల సాయంతో దాదాపు $40,000 అంటే 38 లక్షలు సేకరించారు. అయితే బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకే భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమీర్ $20,000 అంటే 19 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని ప్రియా తల్లి ప్రేమకుమారి వాపోయారు. దీంతో 2024లో జులైలో భారత రాయబార కార్యాలయం ద్వారా అబ్దుల్ అమీర్ $20,000 బదిలీ చేశారు. అయితే మిగతా మొత్తం అందుకుంటేనే చర్చలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. దీంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. తర్వాత ఎన్నో సంప్రదింపులు, చర్చల తర్వాత కొద్ది రోజుల క్రితమే మిగిలిన $20,000 చెల్లించారు. కానీ ఇంతలోనే 2024 డిసెంబర్ 31న యెమెన్ దేశాధ్యక్షుడు రషద్ అల్ అల్మి నిమిష ప్రియకు మరణశిక్షను ఆమోదించే ఫైలుపై సంతకం చేశారు. శిక్ష అమలుకు యెమెన్ దేశాధ్యక్షుడు ఆమోదం పొందితే కొద్ది నెలల్లోనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ప్రియా కుటుంబ సభ్యులు పడిపోయారు. 13 ఏళ్ల కూతురి కోసమేనా ప్రియను వదిలిపెట్టాలంటూ ఆమె భర్త థామస్ కన్నీటి పర్యంతమయ్యారు. మా అమ్మాయి డిసెంబర్ 27న 13వ పుట్టినరోజు జరుపుకుంది. పాపకు 2 ఏళ్లు ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మను చూడలేదు. చేయని నేరానికి అమ్మ జైలులో ఉందమ్మా అని చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. నేను ఆటో నడుపుతున్నప్పుడు చూసుకునేవాళ్లు లేక పాపను హాస్టల్లో చేర్పించా. ప్రతి మంగళవారం జైల్లో ఉన్న ప్రియతో పాప మాట్లాడుతుంది. అమ్మెప్పుడొస్తుంది అనేదే పాప మొదటి ప్రశ్న. నిన్న మధ్యాహ్నమే నా భార్యతో మాట్లాడాను. కొద్దిసేపటి తర్వాతే యెమెన్ అధ్యక్షుడు మరణశిక్ష ఆమోదం తెలిపినట్టు వార్త తెలిసింది. నా కూతురికి తల్లి ప్రేమ అవసరం. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని థామస్ భావోద్వేగంతో చెప్పారు. యెమెన్లో అంతర్యుద్ధం వల్ల బాధిత కుటుంబాన్ని కలుసుకోలేకపోయాం. అక్కడి చట్టాల ప్రకారం ఎవరిదైనా ప్రాణం పోతే దోషికి మరణశిక్ష తప్పదు. అది అక్కడి వ్యవస్థ. అందుకే స్థానిక నేతలు షేకులతో మాట్లాడుతున్నాం. మాకు అండగా నిలవాలని కోరుతున్నాం అని థామస్ చెప్పారు. ప్రియను కాపాడగలమని ఇప్పటికీ నా మనసు చెబుతోంది అని థామస్ అన్నారు. థామస్ కేరళలోనే ఉండి నిధుల సమీకరణ, పాప బాధ్యతను చూసుకుంటుంటే ప్రియా తల్లి ప్రేమకుమారి మాత్రం ప్రాణాలను తెగించి మరీ నేరుగా కార్యక్షేత్రంలోకి దిగారు. యెమెన్లో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమిళనాడు వాసి శామ్యూల్ జెరోమ్ భాస్కరన్తో కలిసి యెమెన్ దేశానికి మరోసారి వెళ్లేందుకు ప్రేమకుమారి సిద్ధమయ్యారు. సంబంధిత అధికారులతో చర్చలు జరపటంతో భాస్కరన్ ఆమెకు సహాయం చేశారు. వచ్చే వారానికి విమాన టికెట్లు సిద్ధమవుతాయని ఆశిస్తున్నామని ఢిల్లీ హైకోర్టులో ప్రేమకుమారి తరపు వాదనలు వినిపించిన సుభాష్ చంద్రన్ తెలిపారు. ఈసారి అత్యంత కీలకమైన పర్యటనలో అవసరమైతే తన ప్రాణాలు తీసుకొని ప్రియను మాత్రం క్షమించాలని బాధిత కుటుంబాన్ని వేడుకుంటానని ప్రేమకుమారి భోరున విలపించారు. ప్రియకు ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో తమ వంతు సహాయం చేస్తామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ప్రియను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించటాన్ని అర్థం చేసుకోగలం. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది అని రణధీర్ పేర్కొన్నారు. దీంతో యెమెన్లో నిమిష ప్రియకు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ 2 దేశాల ప్రజల్లో నెలకొంది. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ప్రియ ప్రాణాలతో తిరిగి ఇండియాకు వస్తుందా? కూతురుని కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న ప్రేమకుమారికి త్యాగం ఫలిస్తుందా? గల్ఫ్ దేశాల్లో జరిగే ఇలాంటి దారుణాలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఈ సమాచారాన్ని గల్ఫ్లో పనిచేస్తున్న వారికి షేర్ చేసి జాగ్రత్తలు చెప్పండి.